అందరికీ శరార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. మెగా డిఎస్సికి తెలంగాణ మలి సర్కారు ఊపింది పచ్చ జెండా. టీచర్ కొలువులు కొట్టేటోళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందట అండ. చలో మేడిగడ్డకు బలగంతో కదులుతున్నారు కార్యకర్తలు. బస్సులో పోతుంటే అడ్డం తిరిగి ఆపినరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. కేటీఆర్ సార్కు మల్కజ్గిరిలో గెలుస్తా అని ఉన్నదట ధీమా. రేవంత్ రెడ్డిని సీఎం పదవికి చేయమంటున్నాడు రాజీనామా. తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు మింగిండ్రట 5 కోట్ల ధనము. బీజేపీ లీడరు అరవింద్ ప్రజలకు పెట్టిండు కొత్త అనుమానము. నకిలీ గోళీలు మందులు తయారు చేసి చేస్తున్నారట సరఫరా. మెడికల్ షాపులకు పోయినప్పుడు మంచిగా తీసుకోండి జరా. ఎప్పుడెప్పుడా అని పిట్టకు పెట్టుకొని చూసినట్టు ఎదురు చూస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ రానే వచ్చింది. తెలంగాణ మలి సర్కారు చెప్పినట్టు మెగా డిఎస్సికి పచ్చజెండా ఊపింది. ఇన్నొద్దుల సంధి టీచర్ కొలువు కొడతామని కలలు కన్నా అవ్వలు అయ్యలు ఇక తయారు కాండి. గవర్నమెంట్ టీచర్ నౌకరి కొట్టుర్రి. ఏండ్లకేళ్ళు కష్టపడి చదివి చదువులు చెప్పే టీచర్ కావాలని ఏడాదులు కళ్ళు కాయలు కాసేటట్టు ఎదురు చూసిన వాళ్ళకు కాంగ్రెస్ సర్కారు కమ్మడి ముచ్చట చెప్పింది. ఇక నిరుద్యోగంతో ఎన్ని దినాలు దినమో గాండమోలే ఎల్లదినాలు అనుకున్న వాళ్ళంతా నిమ్మలంగా డిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ కాండ్రి. ఒకవేళ చదివి యాస్టకొచ్చి ఒయ్యులు అటుకు మీద పెడితే మట్టుకు మళ్ళా తీసి దుమ్మును దుమారం మొత్తం అంతా దులిపేసి పుస్తకాలకు అట్టపుట్టలు వేసుకొని అందంగా తయారు చేసుకొని మళ్ళా కమలని మర్రేయిర్రి. అర్థం కాకుంటే మళ్ళా ట్రైనింగ్ తీసుకునే ప్రయత్నం చెయ్యిర్రి. బగ్గ కష్టపడి చదివి కొలువు కొట్టుర్రి. కాంగ్రెస్ సర్కారు ఇన్నొద్దులకు ఈ కొలువుల ముచ్చట చెప్పేవారికల్లా చాలా మంది టీచర్లు కావాలనుకున్న వాళ్ళు చాలా సంబరపడుతుర్రట. పడరా మరి కొందరైతే టీచర్ కొలువు వచ్చినాకనే లగ్గాలు చేసుకుంటామా అనుకుంటారట. ఆ మాత్రం సంబరం ఉండదా అంటుర్రి ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీ వాళ్ళు కార్లని ప్రగతి భవన్ కాడ పార్కు చేసి గులాబీ నేతలంతా గుంపుగా బస్సులో ఎక్కిండ్రు. చలో మేడిగడ్డ అని బయలుదేరిరట. అయ్యవారు పెట్టిన అద్భుత సక్కని దివ్య గడియలనే ఆడికించి కదిలిరట. మరి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా వచ్చిండ. పదవులు పోయిన పాత మంత్రులంతా కూడా హాజరుపడ్డారా. ఏడుదాకా పోయిర్రు. ప్రయాణం మంచిగానే సాగుతుందా ఇది అరుచుకుందాం పారి. బాధ్యత మరిచిన ప్రభుత్వానికి బాధ్యత గుర్తు చేయడానికి కేసీఆర్ సార్ అయితే కానొస్తలేడు కానీ కారు పార్టీ పెద్ద లీడరు కేటీఆర్ సారు మందకు వచ్చిన వాళ్ళను వచ్చినట్టు అందరినీ వల్కరిస్తుండు. గులాబీ సైన్యాన్ని వేసుకొని ఇట్లా బస్సుల బయలుదేరిండు. కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ మీద రాజకీయం చేస్తుంది. వాళ్ళ ఏషాలు వాళ్ళ భాగవతాలు బయట పెడతాం. మేడిగడ్డ మేడిపండు కాదు, ఏ పురుగు పుట్రలేని నికాలస్ పండే అని నిరూపిస్తామని బస్సు ఎక్కే ముందే విలేకరులతో కేటీఆర్ సార్ ఇట్లా అనుకొచ్చిండట. రైతు ప్రయోజనాలు కాదు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్టుగా ఇవాళ దుష్ట రాజకీయం చేస్తున్న ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి, ప్రజలకు మళ్ళొక్కసారి కాళేశ్వరం యొక్క గొప్పతనాన్ని వివరించడానికి, పంటలు ఎండిపోకుండా చూసుకోవడానికి, గొంతులు ఎండిపోకుండా మంచినీళ్ళకు కూడా గోస రాకుండా ఎండాకాలంలో చూసుకోవడానికే ఇవాళ మా పర్యటన. మేడిగడ్డ అనేది ఇప్పుడే పోచారం గారు చాలా స్పష్టంగా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 3 బరాజులు, 15 రిజర్వాయర్లు. ఇన్నరా మలి సర్కార్ అన్నదాతలను ఆదుకునేది ఆపేసి ప్రతిపక్షాల మీద ఒర్రుడు మాత్రమే పనిగా పెట్టుకుందట. రైతులకు కాళేశ్వరం ఒక కామధేను వసుంటిది. షేపార్టీ లీడర్లు చెప్పేటి అన్ని జూటా మాటలు. వాళ్ళ మాటలు నమ్మితే మీరు కుక్కతోక పట్టుకొని కాళేశ్వరం గంగ దాటినట్టే అవుతుంది అన్న తరీకలా చెప్పుకొచ్చుండు. అయినా మేము పాలకులం కాదు సేవకులం అని చెప్పుకున్నాడు కాదు. నియ్యది గల సేవకులైతే ప్రజలే మిమ్మల్ని కోరుకుంటారు కదా అని కూడా అనుకొచ్చుడు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ముందుగాల అన్నదాతల అవసరాలను తీర్చాలని ఆలోచన చేసి అటు తాగునీళ్ళు ఇటు సాగునీళ్ళ గోస లేకుండా చూసుకోర్రి. అప్పుడు రైతులే మిమ్మల్ని రాజులను చక్రవర్తులను చేస్తారు కదా అన్నట్టు అనుకొచ్చిండు అంటూరు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. చలో మేడిగడ్డ కార్యానికి కదిలిపోతున్న కారు పార్టీ లీడర్లను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావాలనే అడ్డుకున్నారట. ముంగడికి పోతామని బీఆర్ఎస్ వాళ్ళు, పోనీయమంటే పోనీయము అని ఆడికి పోయి మీరు చేసేదేమున్నదని కాంగ్రెస్ వాళ్ళు. కయ్యం చూడు ఎట్లా నడుస్తున్నదో. కయ్యమంటే ఖాయమే పోర్రి. చూస్తున్నా వరంగల్ దేవన్నపేట క్రాస్ రోడ్డు కాడికి రాగానే కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా కయ్యానికి కాలుదు విర్రు. ఏళ్లతోని ఛాలెంజ్లు ఇసిరిండ్రు. సడక్కు అడ్డంగా తిరిగి బస్సులను ఓనియకుండా బాగానే సేపు గడబడ చేసిర్రు. ఇక మీరు చేసిన సక్కదనాన్ని మీ సర్కారు ఉన్నప్పుడు ఉన్నదున్నట్టు చూపెట్ట శాతగాలే గాని చెయ్యి సర్కారు అధికారంలోకి రాగానే మీకు చూపెట్టాలని బుద్ధి పుట్టిందా? మంచిగానే ఉండ్రు. మీరు ఆడికి పోతే ఏం చేస్తారు? మీతో ఏం కూడా కాదు సక్కదనంగా ఉన్నదని చెప్తారు తప్పితే ఆడ పర్రెలు పెట్టినాయి తొర్రలున్నాయని డ్యామునైతే పని కట్టుకొని చూపెట్టారు. మా ప్రభుత్వ పెద్దలు మొన్ననే పోయి మీ పరిధానం చూపెట్టిరు. మీరు మళ్ళా పోవాల్సిన పని లేదన్న తరీకలు అనుకొస్తే లడాయి లగాంచే నడిచింది. కానీ అధికారంలో ఉంటే కార్యకర్తలకు కూడా కయ్యం పెట్టుకోవాలని కసి పెరుగుతుంది. ఇగో ఇట్లా కృషి చేస్తారు అంటురు అధికార పార్టీ కార్యకర్తల హంగామా చూసినోళ్ళు.
దావకాల మంత్రి దామోదర రాజనరసింహ సారు బిడ్డ పెళ్లికి తెలంగాణ మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు పెద్ద చుట్ట బోలే అదిరిపడ్డాడు. నా బిడ్డ పెళ్లికి మీరు తప్పక రావాలని మరీ చెప్పినట్టున్నాడు. దామోదర సారు మాట కాదని ముఖ్యమంత్రి సారు పెళ్లికి రాగానే ఇగో ఇట్లా ఆసుపత్రుల మంత్రి ఆలింగనం చేసుకుని ఎదుర్కొండు. మండపంలో అడుగు పెట్టిన ముఖ్యమంత్రి సారు ఎదురైన వాళ్ళకల్లా దండాలు పెట్టుకుంటా ముంగడికి రాగానే దావకాల మంత్రి దామోదర రాజనరసింహ సారు కూడా దండం పెట్టిండు. ముసిముసి నవ్వులు చిందించుకుంటా ఎదుర్కొండు, ఆత్మీయంగా ఆలింగనం చేసుకుండు. సార్ వచ్చిండన్న సంబురంలో దామోదర రాజనరసింహ సారు మురిపెం చూడుండ్రి. ఎంట కోమటిరెడ్డి సారు వస్తే ఆయన్ను కూడా అలిపించుకొని మురిసిపోయిండు. అన్న వచ్చినవా అయ్యా అనొచ్చు. దామోదర సారు కూడా దామోదర్ అన్న నువ్వు అంత మంచిగా చెప్పినాక నీ బిడ్డ పెళ్లికి రాకుండా ఉంటానా అయ్యా అని కూడా ఇద్దరు సార్లు అనొచ్చు. ఇక పచ్చని పందిట్లకు పోయి పసుపు కలిపిన అత్యంతలు తీసుకొని పిల్లగాని నెత్తుల మీద జల్లి నిండా నూరేళ్ళు సల్లగా బతుకురని నిండు దీవెనార్తులు కూడా పెట్టిండ్రు. ముఖ్యమంత్రి సార్తోని సహా స్టేజీ మీద ఉన్నోళ్ళు కూడా అందరూ ఫోటోలు వీడియోలు దిగంగానే ఆయన తాడ చేయికి అడిగిండు కావచ్చు. ఆడికెళ్ళి సీఎం సార్కి వెళ్ళిపోయిండు. ఇగో ఇట్లా చూడముచ్చటగా అయింది దామోదర సారోల బిడ్డ పెళ్లి. రేవంత్ రెడ్డి గారు నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు నీ ఎమ్మెల్యే పదవికి సీఎం పదవికి రాజీనామా చేస్తావా? నీకు దమ్ముంటే నాతో పోటీ చేస్తావా అని తెలంగాణ మాజీ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ సారు రాష్ట్ర మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్తో నీకు ఇట్లా సవాల్ ఇసురుతుండు. మరి రేవంత్ రెడ్డి సారు ఛాలెంజ్కు సై అంటాడా నై అంటాడా ఏమో కానీ ముచ్చట అయితే ఇది. ఒక్క సీట్ అయినా గెలవము అనే మాట మాట్లాడావు కదా, నీకు నిజంగానే దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా, నేను నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వస్తా. నువ్వు నీ ముఖ్యమంత్రి పదవికి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా. నీ సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిలో ఇద్దరం కొట్లాడదాం. నాతో పోటీ చేసే దమ్మున్నదా? నీ సిట్టింగ్ సీట్లనే నీ మీద నిలబడతా. నీ పార్టీ తరపున నువ్వురా, నా పార్టీ తరపున నేను వస్తా అంటున్నాడు. అంటే మీరు సవాళ్లు చేసుకొని రాజీనామాలు చేసుకొని మీ ఛాలెంజ్ల కోసం మళ్ళా ఎన్నికలు పెడితే ఎంతమంది పని లాసు, ఎంత ప్రజల పైసా ఖరాబు. గెలిచి ప్రజలకు మేలు చేస్తారేమో అనుకుంటే పాలకులు ఇట్లా పంతాలకు పోయి మళ్ళా ఎలక్షన్లు అంటున్రేంది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ సీఎం కేసీఆర్ సారు రైతుల కోసమని 7,000 కోట్లు ఉంచిపోయిండట. మలి సర్కార్ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రోడ్ల మంత్రి, బంగ్లాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఇద్దరు కూడా కలిసి షెరీని పైసలు పంచుకుర్రట. అగో ఏమంటున్నావు బాలన్న, ఓ దిక్కు అప్పుల రాష్ట్రము అప్పు చెప్పి పోయినరని కాంగ్రెస్ సర్కారు అంటుంటే నువ్వేందే గిట్లా అంటున్నావు అంటారా అన్నది నేను కాదు, మీరే అయినుండ్రి. 7,000 करोड़ रुपए రైతు బంధు के पैसे छोड़ के गया केसीआर. कोमटिरेड्डी वेंकटरेड्डी 2,000 लेके गया, पोंगुलेट्टी श्रीनिवास रेड्डी 3,000 लेके गया. ఇన్నరా కమలం పువ్వు పార్టీ నిజామాబాద్ మాజీ ఎంపీ అరవింద్ సార్ అన్నది. ఎన్నికల ముంగడ రైతుల రందులను యాది పెట్టుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు మంచి ఆలోచన చేసి అన్నదాతల కోసం రైతు బంధు పైకము అచ్చరాల 7,000 కోట్లు ఉంచిపోతే చేపాటి మంత్రులలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ముచ్చటగా 3,000 కోట్లు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు సప్పుడు కాకుండా 2,000 కోట్లు ఎత్తుకపోయినరని అరవింద్ సారు అరిసి మరీ చెప్తుండు. మరి ఇద్దరు మంత్రులు ఎత్తుకపోయినప్పుడు అరవింద్ సార్ అక్కడే ఉండి చూసిండా ఎట్లా? అయినా అరవింద్ సార్ చెప్పిన లెక్కలు కూడా 7,000 కోట్లకు ఇద్దరు కలిసి 5,000 కోట్లే ఎత్తుకపోయినరు అనుకుంటే మరి తతిమ 2,000 కోట్లు ఏమైనట్టు? 7,000 కోట్ల రూపాయల 5,000 కోట్లు ఆగమైనాయి అంటే కాంగ్రెస్ లీడర్లను అరవింద్ సార్ కావాలనే బదనాం చేస్తుండా ఏమో సార్కే తెలవాలి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. నల్లగొండ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తానికి మా బిడ్డకు టికెట్ కావాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కష్టపడుతున్నాడట. నా కొడుక్కే ఎంపీ టికెట్ ఇవ్వాలని పెద్దలు జానారెడ్డి గారు కూడా అంటున్నారట. నాకు కూడా అదే టికెట్ కావాలని కాంగ్రెస్లోనే ఉన్న పటేల్ రమేష్ రెడ్డి ఇప్పటి సందే ప్రచారం చాలు చేసిండట. ఉన్నది ఒకటే సీటు, ముగ్గుట్లో ఎవరికిస్తారో మరి. రాజకీయము ఏం చేస్తావే అంటే రాజకీయంలో ఒక్కలతోని మొదలైన వాళ్ళ రాజకీయాన్ని వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ రాజకీయం లీడర్లను తయారు చేస్తా అని రాజకీయం కూడా మాట వస్తే అంటది కావచ్చు. లేకుంటేంది ఒక్క కుటుంబంలో ఉన్నోళ్లకు ప్రజలు ఓట్లేసి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే వాళ్ళతోని పాటు కుటుంబంలో ఉన్నోళ్ళు కూడా ఒక్కొక్కరు ఇగో ఇట్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ లెక్క బిడ్డ శ్రీనిధి రెడ్డిని రాజకీయంలోకి దించినట్టు పొలిటికల్ వారసత్వాన్ని పెద్దలు జానారెడ్డి గారు కొడుకు ఆస్తిని కదా ఇచ్చినట్టు అనిపిస్తలేదు. ఇది చూస్తుంటే టికెట్ అడుగుతుంటే ఇద్దరు కద్దరు బట్టలు వేసుకున్న కాంగ్రెస్ లీడర్లే. నల్గొండ జిల్లాలో కూడా నాయకులుగా ఇద్దరికి మంచి పేరుంది. ఇద్దరు కూడా పోటీ పడి నా బిడ్డకు టికెట్ కావాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నా కొడుక్కే ఎంపీ సీటు ఇవ్వాలని పెద్దలు కుందూరు జానారెడ్డి తాకత్తుకు మించిది అనలాడుతురట. వీళ్ళ జతకు పటేల్ రమేష్ రెడ్డి కూడా ఆయన పతేరా చూపెట్టబోతున్నాడట. బీఆర్ఎస్ పార్టీనేమో కుటుంబం పార్టీ, కొడుకు బిడ్డే అల్లుడు అయ్యనే రాష్ట్రాన్ని ఏలుతుర్రని ఈ కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టు గుర్తు. మరి వీళ్ళెందుకు ఇట్లా చేస్తున్నట్టు అంటే వీళ్ళు చేస్తే సంసారం, వేరేటోళ్ళు చేస్తే వ్యభిచారమా అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు.
రాజకీయ నాయకులు ముందుగాల నేర్చుకోవాల్సినవి అబద్ధాలట. ఎన్ని గలీజు మాటలు నేర్చుకుంటే అంత పెద్ద లీడర్ కావచ్చట. వేరేటోళ్ళ మీద ఎత్తి 7-14 షాట్ల దుమ్మెత్తి పోస్తే ఆ లీడర్లకు ఎదురే ఉండదట. అప్పుడే అసలైన లీడర్ అవుతారట. అగో ఎవరన్నా మంచి లీడర్ కావాలంటే ప్రజలకు సేవ చేయాలి, వాళ్ళ తిప్పలు వాపాలే గాని నువ్వేందే గిట్లా అంటున్నావు అంటారా అన్నది నేను కాదు, మీరే అయినుండ్రి. చూసింది ఏంటంటే రాజకీయ నాయకులందరూ ఫస్ట్ అబద్ధాలు నేర్చుకోవాలి, గలీజ్ మాటలు మాట్లాడాలి, వేరే మీద దుమ్మెత్తు పోయాలి. నిజమే నేను చెప్పింది. ఇన్నరా కారుపాటి కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ సార్ ఏమంటున్నాడు? దొంగలు, దోపిడిదారులు, కూనీకోర్లు, కబ్జాదారులు, మందిరి ముంచటోళ్ళు, తిమ్మిని బమ్మిని చేసేటోళ్ళు పూటకో మాట చెప్పి తుపాకీ రామని మించి బద్మాష్గాల లెక్క తయారైతేనే నాయకులు అవుతారట. కానీ సంజయ్ సార్ మాత్రం ఎప్పుడు అసొంటోళ్ళ లెక్క తయారుగాను. మీకు ఏం కావాలన్నా నన్ను సీదా అడుగుండ్రి, నేను చిన్న తప్పు చేసినా నన్ను ఒక దోషిని కదా గుంజుకొచ్చినట్టు బదాట్లకు గుంజి బదనాన్ని చెయ్యండ్రి అన్న తరీకలు అనుకొచ్చుడు. ఇంత గట్టిగా ఎమ్మెల్యే సంజయ్ సార్ చెప్తుండంటే సంజయ్ సార్ కడిగిన ముత్యమే కావచ్చు. అట్లా కాకుంటే ఇట్లెట్లా అంటాడు అంటుర్రు ఈ ముచ్చటి నొల్లు. మంచి వాళ్ళకు వస్తున్నది, నకిలీ మందులు తయారు చేసే వాళ్ళకు వస్తలేదు. అరే ప్రజల పానాలకు మించింది ముఖ్యంగా ఏది కాదని ఎరుకుండి కూడా పైసలకు కక్కుర్తి పడి డూప్లికేట్ గోళీలు, తానీకులు తయారు చేస్తున్నారట. మెడికల్ షాపులకు సప్లై చేస్తున్నారట. ఎన్ని కోట్ల ఫేక్ మాల్ దొరికిందో చూడండి. పత్రాలకు పత్రాలు ఉన్న ఈ గోళీలే నకిలీ అట. మీదికి చూడ ప్రభుత్వం నుంచి అనుమతి పొందిన అసలు గోళీల ప్యాకెట్ల లెక్కలనే ప్యాకింగ్ చేస్తున్నారట, అమ్ముతున్నారట. వీడికి ఎన్ని వేల కోట్ల మందులు తయారు చేసి మందిపానాలు తీసిండ్రో గానీ ఇప్పుడు మాత్రం ఇవే దొరికినాయి. 7 కోట్ల కంటే ఎక్కువనే విలువ చేసే గోళీలను మెడికల్ షాపులకు పంపిర్రట. ఈ ముచ్చటేరకైన టాస్క్ ఫోర్స్ పోలీసులు తానీకులు గోళీలు తయారు చేసే కంపెనీలకు పోయి ఇగో ఇట్లా అడ్డం పొడుగు నిలువు దొరకబడితే బడివేగాల్లో చూడండి, నాలుగు తలకాయలు వేసుకొని ఎట్లా చూస్తుర్రు. ఈ బుద్ధి డూప్లికేట్ మందులు తయారు చేసినప్పుడు ఏడికి పోయిందో. మందిపానాలతో పైలా పచ్చి సాడుతున్న వీళ్లకు ఏదైనా గట్టి శిక్ష చేయాలి. లేకుంటే వాళ్ళు తయారు చేసిన గోళీలు వాళ్ళతోనే తినిపిస్తే పేషెంట్ల బాధ ఏందో తెలుస్తుంది, వాళ్ళ రోగం కూడా కుదురుతుంది అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఇంటర్ పరీక్షలు రాసే పిల్లలకు టైంకు బస్సులు లేక బాగా ఇబ్బంది పడుతున్నారట. అగో విద్యార్థుల కోసం అధికారులు అన్ని సౌలతులు చేసినామని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. స్టూడెంట్స్ కోసం యాళ్లకు బస్సులు రాకపోవడం ఏంది, కావలసినన్ని బస్సులు ఉన్నాయని బస్సుల మంత్రి పొన్నం సార్ కూడా చెప్పే. ప్రయాణికులకు అందుబాటులో ప్రగతి చక్రాలు తిరుగుతున్నాయని ఆర్టీసీ పేపర్ సజ్జనార్ సార్ కూడా అనబట్టే. అయినా ఇట్లెందుకు అవుతున్నదో అంటే ఎగ్జామ్ 9కి ఉంది, 20 నిమిషాలు బస్సు అన్నారు, ఇంకా బస్సు రాలే, ఇంకా వస్తలేదు. ఇంకా ఇంత లేట్ అయితే మాకు 1 మినిట్ అయితే ఏమో గంట అయితే మేము వచ్చి. ఇప్పుడు ఏం టైం అవుతుంది? 8:20 వచ్చాము. ఇన్నరా ఇద్దరు తమ్ములు పరీక్షా సెంటర్కు జల్దీ పోవాలని పొదుగాల వచ్చి బస్టాండ్లో కూర్చుంటే బస్సు ఇగొస్తుంది ఆగొస్తుంది అంటున్నారట. గానీ గంట అవుతున్నా గానీ ప్రగతి చక్రం దిక్కే లేదట. పరీక్షా సెంటర్ల కాడ 1 నిమిషం లేట్ అయినా లోపలికి ఓనిచ్చేదే లేదని అధికారులు గట్టిగా చెప్తురట. అయ్యా ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారు, చదువుకునే పిల్లలు ఎగ్జామ్ రాసేదందుకు ఎగిరిత పడుతుంటే బస్సులు వస్తలేవట. వాళ్ళ పరిస్థితి ఎట్లా తయారైందంటే పరిగెత్తి పాలు తాగుదామంటే నిలబడి నీళ్లు తాగుతున్నట్ట అయిందట. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అందరికంటే చదువు ఇలువ స్టూడెంట్స్ కష్టాలు మీకే తెలుసు కాబట్టి పెద్ద మనసు చేసుకొని బస్సులు ఎక్కువ చేపించి ఎగ్జామ్ సెంటర్లకు జల్దీన చేరేటట్టు ఏర్పాట్లు చేయండి. వీలైతే పరీక్షా కేంద్రాల దాకా ప్రగతి చక్రాలు నడిపిండ్రనుకో మీ పతార ఇంతకింతకు విరిగిపోతుంది అంటారు ఈ ముచ్చటి నొల్లు. బతుకమ్మ చీరల ఆర్డర్లు మాకు మలి సర్కారు అప్పచెప్పలేదని సిరిసిల్ల చేనేత కార్మికులు సడకుల మీద సమరం చేస్తున్నారు. బతుకమ్మ పండుగ ఇంకా కొన్ని నెలలే ఉన్నది, ఇంకా ఆర్డర్లు ఇవ్వకపోతే ఎట్లా? మేము దారం పోగులు పోత పోసి చీరలు నేసేదందుకు మస్తు టైం పడుతుంది అంటున్నారు. అసలు చేయి సర్కారులు ఈ తేప చీరలు వంచుతారా పాంచరా? మాకు ఆర్డర్లు ఇయ్యరా ఇస్తారా అంటున్నారు. ఏం కథను అరుచుకుందాం పరి. ఇగో ఇట్లా తెలంగాణలో గెలిచిపోయిన ఎర్ర జెండాలు పట్టుకొని సడకుల మీద తిరుగుకుంటా మలి సర్కారు చక్కదనం చూసిర్రా. గెలిచి 3 నెలలు కావస్తుంది కానీ మా చేనేత బిడ్డల గురించి అరుచుకున్నది లేదు, మా గోసలు తెలుసుకున్నది లేదు. ఇట్లనే ఉంటుందా? కొందరు ప్రజలు ఓట్లేస్తేనే వాళ్ళు గెలిచిరా. మా చేనేత బిడ్డలు కూడా రాష్ట్రం మొత్తం మీద ఓట్లేస్తే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే. ఇప్పుడేమో మమ్మల్ని కాన కూడా కానరా అని కామ్రేడ్లతో ఇట్లా కదిలిర్రు. అయినా పాత సర్కారు బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగ చేసి ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు వంచే. ఇప్పుడు వచ్చిన ఇందిరమ్మ సర్కార్ల ఇంటింటికి చీరలు వంచే కార్యం ఉందా అంటే ఇంకో 4 దినాలు ఆగితే తెలుస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ కానిస్టేబుల్ సోపతోనితో కలిసి నోట్లే ఏలు పెడితే అందేదాకా మందుదా ఏంటట. తాగినోడు ఇంటనే సప్పుడియాక మలుసుకొని పండక సడక్ పక్కపడి 4 గేళ్ల బండి మీద సోయి తప్పిప అన్నాడట. యూనిఫామ్లో ఉండి ఆయన వృత్తికి చేస్తున్న సంపూర్ణ న్యాయం చూసి ఆ వీడియో తీసిరట. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలోకి ఎక్కింది, వైరల్ అవుతుంది. మీకు కూడా చూపెడదామని తెచ్చిన, చూసినాక ఏమంటారో మీరే అనుర్రి. జో అచ్యుతానంద జో జో ముకుంద రాధే పరమానంద రాజ గోవింద అని పాట పాడే పరివారం కూడా లేదు. ఉంటే కూడా మంచిగా పాట పాడి ఇంకా
ఇంకా నిద్ర వచ్చేటోళ్ళుగా అవ్వచ్చు. ఒంటి మీద యూనిఫామ్ లేకుండా ఎంత పరాకతిగా వండుకున్నాడు చూడండి. వచ్చిపోయేటోళ్ళు ఏమన్నా అనుకోండి, నడుచుకుంటూ పోయేటోళ్ళు నవ్విపోదురుగాక నాకేం సిగ్గు అన్నట్టు ఇజ్జతమానం మొత్తం ఇడిచిపెట్టి వండుకున్నట్టు లేదు. ఎంతగానం తాగితే ఇంత గాఢ నిద్రలో ఉంటాడు చెప్పుర్రి. పక్కపొంటి ఉన్నోడు మీద కాలు చెయ్యేసి పండుకున్నా సోయి లేకుంటావు అన్నాడు. అన్నిగానం బండ్ల సప్పుళ్ళు ఆరన్లు ఇనబడుతున్నా గానీ ఇనబడకుండా నిద్రపోతున్నాడని ఎవరో పుణ్యాత్ముడు వీడియో తీసి పెడితే సోషల్ మీడియాలో తిరుగుకుంటా పోలీసు పెద్దసాల దాకా పోయిందట. బిడ్డ మంచిగా కొలువు చేసుకొని బతుకుమంటే మందుకు అలవాటయ్యి డిపార్ట్మెంట్ పరువు సోషల్ మీడియాలకు ఎక్కిస్తావా అని ఆయనత కొలువులకు వెళ్ళి తీసేసిరట. ఇప్పుడేమో అగడబడ్డోని లెక్క దాగే ఆయనత కొలువు ఒడగొట్టుకునే. మరి ఈ మహానుభావుడు ఏడుంటాడంటే మనతాన కాదు మధ్యప్రదేశ్లో ఉంటాడట. ఇగో ఇవి నేను తెచ్చిన ముచ్చట్లున్నాయి. అసలు నేలే ఎస్ఎస్సీ టీచర్లు బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కామెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, ఇట్లనే ఆదరించారు. ఉంటా మరి సెలవు, శనార్థి, దండము, ఇంకేమైనా ఉంటే అన్ని.